సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సో ఈ రోజు మనం ఏమైనా ట్రేడింగ్ చేశారమో ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు వచ్చేసి నిఫ్టీ అనేది మనకు 92 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 280 పాయింట్స్ అనేది నెగిటివ్, అంటే దగ్గర దగ్గర నియర్లీ మనకు 0.58% అనేది నెగిటివ్. ఓకేనా, మొత్తం వచ్చేసి సో మనకు నిఫ్టీ అనేది 92 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్స్. సో ఈ విధంగా మనకు మార్కెట్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో మనం ఏ విధంగా అయితే ట్రేడింగ్ అనేది చేస్తామో వాటి లెవెల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో డిస్కస్ చేద్దాం. సో మనం నిఫ్టీ చూసుకుంటే సో మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏదైతే మనకు ప్రీవియస్ గా సో టుమారో మనం ఏం చేసుకోవాలి, సో ఇది చూసుకుంటే టుమారో వచ్చేసి మనకు ఏదర్ అప్ సైడ్ ఈ లెవెల్ అన్నా బ్రేక్ అవ్వాలి, లేదు అంటే డౌన్ సైడ్ ఈ లెవెల్ అన్నా బ్రేక్ అవ్వాలి. సో మనం ఏదైతే ఈరోజు ఆఫ్టర్ 2:30 తర్వాత మనకి లెవెల్ బ్రేక్ అయింది. సో మనకు లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మనం చూసుకుంటే ఎంతవరకు మార్కెట్స్ అనేటివి కరెక్షన్ వచ్చాయో చూడండి. సో నియర్లీ మనకు చాలా వరకు కరెక్షన్ అనేది జరిగింది. సో మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, సో మనం ఎంతవరకు మార్కెట్స్ అనేటివి పడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే సో మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ టుమారో వచ్చేసి మనకు 200 పాయింట్స్, అంటే ఇప్పుడు రైట్ నౌ 22,441 అనే లెవెల్ అనేది బ్రేక్ అయింది కాబట్టి సో మనకు 22,260 వరకు పడిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది టుమారో వచ్చేసి ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, 22,470 బ్రేక్ అయితే సో మనకు అనేది మార్కెట్ అనేది సో ఇక్కడ నుండి మనకు 22,000 వరకు పైకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇది మనకు నిఫ్టీ అనాలిసిస్ వీడియో. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు ప్రీవియస్ డేస్ నుండి చాలా వరకు సైడ్ వేస్ లోనే ఉంది. మనకి ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఇది, అదే విధంగా అప్ సైడ్ వచ్చేసి మనకుండే లెవెల్ ఇది. సో టుమారో వచ్చేసి మనం ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి అంటే 48,800 లెవెల్, ఇంకొకటి వచ్చేసి 47,800 లెవెల్. ఈ 2 లెవెల్స్ ఎనీ సైడ్ మనకు మార్కెట్ బ్రేక్ అయితే సో బ్యాంక్ నిఫ్టీలో ఆ సైడ్ డైరెక్షన్ లో మనం ట్రేడింగ్ అనేది చేయవచ్చు. సో లేకుంటే మనకి ఇంకొక 2 డేస్ 3 డేస్ అనేది ఇదే విధంగా ఇదే రేంజ్ లో మనకు ట్రేడింగ్ అనేది జరిగేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసి వెయిట్ చేసి నిదానంగా ట్రేడింగ్ అనేది చేసుకోండి. సో ఇది మనకి ఈరోజు వీడియోలో అనాలిసిస్. టుమారో కొత్త వీడియోతో యా